తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎస్వి రంగారావు కళాస్రవంతి సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రూరల్ మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. నాట్యాచార్య ఎంవి రమణ శిష్య బృందం నృత్య కార్యక్రమంతో సభ ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మా రామస్వామి బాబు, సీతారామరాజు కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి హాజరయ్యారు. ఎస్వి రంగారావు కళా పురస్కారాలను పొన్నంపల్లి శ్రీనివాసరావు, తురగా సూర్యరావులకు అతిథులు చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే ఉత్తమ బాల నర్తకిమణులు, యువ నర్తకిమణి అవార్డులను కూడా అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమ వివరాలను ఎస్వి రంగారావు కళాస్రవంతి సామాజిక సేవా సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకులు పేర్నేటి వెంకన్నబాబు, డేగల వెంకట్లు మీడియాకు వెల్లడించారు. మనం ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ ఎవ్వరు కూడా చూస్తుంటాం. నాకు తెలిసి ఏదో ఒకటి ఇద్దరు తప్పితే ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూస్తుంటారు. సినిమాల్లోనే చూస్తుంటాం మనం. సినిమాల్లో ఆయన ప్రతిబింబం చూస్తే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రే కనిపిస్తుంది, కానీ ఎస్వి రంగారావు అక్కడ కనిపించేవాడు కాదు. అంటే అంత గొప్ప మహానుభావుడు, మహానటుడు. పెద్దలు ఇందాక చెప్పారు ఎందుకు రాలేదో అవార్డులు రివార్డులు అని. అవార్డులు రివార్డుల కన్నా మీలాంటి వాళ్ళ గుండె లోతుల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఎస్వి రంగారావు గారు అని చెప్పక తప్పదు. అటువంటి మహానుభావుని ఎన్ని జన్మలెత్తినా సరే మనం కీర్తించుకుంటూనే ఉంటాం. మన తరతరాలు కూడా కీర్తిస్తుంది. అటువంటి ఫంక్షన్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఈ సంస్థకి నా చేదోడు వాదోడుగా నేను ఈ సంవత్సరం నుంచి నేను అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తానని, ఇంకా మంచి స్థితికి ఈ సంస్థను తీసుకెళ్తూ అత్యుత్తమంగా చేస్తూ అందరినీ కూడా కలుపుకోవాలి. చనిపోయినా బతికుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలోని, దేశంలో అంటే ఎస్వి రంగారావు గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది బతికుండగా చనిపోతారు, కానీ ఎస్వి గారు చనిపోయి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఎంతో కళామ్మ కాళ్ళ దగ్గర చేసిన వ్యక్తి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు కూడా ఎస్వి గారు మాకంట గొప్పవారని ఒక మీటింగ్లో ఒప్పుకున్న సందర్భాలు కూడా చాలా మంది పెద్దలు చెప్పడం కూడా ఆలోచించాం. మరి ఎస్వి రంగారావు గారు కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఎస్వి గారు ఎప్పుడు వర్ధంతులు చేయడం కాకుండా ఈ రకమైన చిన్న పిల్లలతోటి అందరినీ కూడా ఈ కళ ఏదైతే ఉందో అందరికీ పంచాలని ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు కనుక రాబోయే కాలంలో దీన్ని ఎవరో కూడా భుజాన్ని వేసుకుంటే భారత రత్నం ఎస్వి గారికి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఎస్వి రంగారావు గారు పేరున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాకారులకు ఇచ్చినటువంటి పెన్షన్ పేరు ఎస్వి రంగారావు గారి యొక్క పేరు పెట్టే విధంగా మనందరం కృషి చేయాలని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకి ఒక పెన్షన్ కార్యక్రమం ఇస్తూ ఉంటుంది. కళాకారులే కాకుండా కళాకారుల కుటుంబాలు కానీ అందరూ గుర్తించే విధంగా అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా రూపుదిద్దే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇది దాస్గా చెప్పింది తర్వాత పరిణామాలు అవుతుంది. ఇది కొద్దిగా ఈజీగా అయ్యేటువంటి కార్యక్రమం. మేము ఎస్వి రంగారావు కళాస్రవంతి అన్అఫిషియల్గా 10 సంవత్సరాలు చేసాం. 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మేము దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం కూడా అలా పెంచుకుంటూ కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నాం. మా చుట్టుపక్కల గ్రామాలు తిమ్మాపురం, అచ్చింపేట, పనసపాడు, వేమవరం ఈ అన్ని గ్రామాల్లో కూడా ఆయా సర్పంచుల సహకారంతో చాలా భారీగా చేయడమైంది. అలాగే ఇదే దంటు కళాక్షేత్రంలో ఇది 3వది. ఈ కార్యక్రమానికి అన్నిటికంటే బాగా మాకు ముఖ్య అతిథులు, జిల్లా ఉన్నత స్థానంలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజెంట్ చేస్తున్నాం. అలాగే కళాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ముమ్మిడి కాటరాజు గారు ఈ అగ్రి అసోసియేషన్ ఇండియా తరఫున మేము జాతీయ స్థాయి కళా పరిషత్తుని నిర్వహిస్తామని మేము సగర్వంగా చెప్తున్నాం.
తెలంగాణలో రుణమాఫీ విధానాలపై త్వరలోనే తమ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రావాల్సి ఉంది, వివరాలు బయట పెట్టాలన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు అవినీతి కుటుంబ పార్టీలను విమర్శించారు. ఈ రెండు పార్టీలు తప్పక కలుస్తాయన్నారు. ఇరు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకునే విషయంలో మాటా ముచ్చట అంతా పూర్తయిందని, ఇక చేరికలు మాత్రం మిగిలాయని ఆరోపించారు. అందువల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కింది. కాళేశ్వరం అడ్రస్ లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు సైలెంట్ అయ్యింది. ల్యాండ్ శాండ్ స్కామ్లన్నీ మరుగున పడ్డాయంటూ ఎద్దేవా చేశారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మెడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు వాళ్ళ లెక్కలు అన్నీ జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు రుణమాఫీ చేస్తారా చేస్తాం ఎన్ఓసిపి అని వాళ్ళకి కావాల్సింది. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పండి, బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. అంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత? 26,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఖర్చు పెట్టింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. అర్థం పర్థం లేదు. ఎక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయండి, అన్ని లెక్కలు జోడించి క్రోడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు ఇవన్నీ నమ్ముతారు. ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకి ఆందోళన చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆడిపోసుకున్నది. ఇప్పుడు వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం. రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విలీనాలు అద్దె దండం పెడతా, ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిర్ణయించిన ఎవరు విలీనం ఎవరన్నారు? అదే కాంగ్రెస్ పార్టీ అంటారు, అంటే కేసీఆర్ కొడుకు అని అంటాడు. నా కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపేట కాబట్టి బీజేపీలోకి పోతాడట. మరి మీ అయ్యా కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎట్టుగానో నువ్వు ఎట్టుగా నాకు బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే పో. నువ్వు ఎట్టుగానో నీకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎట్టుగానో నువ్వు ఎటు కాకుండా అయితే నీ బతికింది. ఈ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది? గంగలు పోతుంది, గోదావరిలో పోతుంది. ఎవరు పట్టించుకుంటాను దాన్ని? రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి. వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిరా, పాకిస్తాన్లో ఇచ్చిరా? నోటిఫికేషన్ అయ్యలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మరి కాకినాడ మండలం కొవ్వూరు గ్రామ దేవత ముసాలమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేకం అనంతరం శ్రీ ముసాలమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. ఆలయ కమిటీ సభ్యులు మేర్నేడి వెంకటేశ్వరరావు, దొరబాబు, నాగేశ్వరరావు, కామరాజు, అరవ శ్రీనివాసరావు, తిరుమల శెట్టి జగన్నాథం, ముమ్మిడి చిట్టుబాబు, జొన్నలగడ్డ రాజు, గొల్లపల్లి చెల్లారావు, గుండుబోగుల నానాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కుంకుమ పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. దేవత అండి, ఒక 150
సంవత్సరాల నుంచి మేము తెలుసండి మాకు. మా తాతల కాడి నుంచి కూడా ఉందండి ఈ గుడి ఇప్పుడు ఒకప్పుడు తాళాలు కూడా వేసేసి కోర్టులో వేసేసారంటండి ఈ గుడిని. ఆ తర్వాత దాసు గారని ఇంకా పెద్దలు అందరం కలిసి గుడి తాళాలు తీసి గుడి బాగు చేసి రిపేర్ చేసి 27 సంవత్సరాలు అయిందండి మొదలెట్టి మేము మళ్ళీ తీర్థం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ గుడి కట్టామండి మళ్ళీ గ్రామంతో మొత్తం అంతా సందాలు చేసుకునండి గ్రామస్తులు అందరి డబ్బుతోని గుడి నిర్మాణం చేయడం జరిగిందండి. గత 27 సంవత్సరాలుగా పెద్దల చేతుల మీదుగా జరుగుతున్నటువంటి శ్రీ గ్రామదేవత శ్రీ ముసాలమ్మవారి గుడి శిథిల వ్యవస్థలో ఉండడం వల్ల గుడిని మళ్ళీ కొత్తగా పునర్నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. వారి అందరి సహాయ సహకారాలతో 4వ తారీఖు 4వ నెల 2024 తారీఖున అమ్మవారిని అంగరంగ వైభవంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఆవాహన చేశాం. అప్పటి నుండి ఆలయ కమిటీ వారు అలాగే గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ప్రతి పౌర్ణమికి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకం చేయడం, అలాగే గ్రామంలోని ఆడపడుచులకు మాతలకు అందరికీ కూడా సామూహిక కుంకుమలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అనంతరం అందరికీ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పడడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొవ్వూరు గ్రామంలోని ప్రజల సహాయ సహకారాలతో అలాగే ఆలయ కమిటీ పెద్దలు గ్రామ పెద్దలు సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మాట్లాడడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. పండుగ వేళ ఢిల్లీలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చట. మహిళల రక్షణకు ఓ సోదరుడిలా తోడుంటానన్న మంత్రి నారా లోకేష్. యుగాలు గడిచిన రక్షాబంధన్కు వన్నె తగ్గదంటూ స్పష్టం. ఇరవై 23న గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించండి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. కుట్టు శిక్షణ పొందిన 60 మందికి మిషన్ల పంపిణీ. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడుంటుందని మంత్రి నిమ్మల హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.